కూటమి సర్కార్ అని కోటలు కట్టే నీతి మాటలు చెప్తున్నారు కానీ వెనుక మరలా గోతులు తవ్వే పనులు చేస్తున్నారట సైకిల్ పార్టీ లీడర్లు. పేదోళ్ళ నోటికాడి భూవను ఎత్తగొట్టి లొట్టలు నింపుకునే ఫాల్తు పనులు చేస్తున్నారట. యోగి అన్న చెప్తున్నాడు, పసుపు రంగు పార్టీ వల్ల కథలు ఎంత ముందుకున్నాయో చూడుర్రి. 14 లక్షలు శాంక్షన్ వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెక్ కానీ మా చేతికి ఏమి ఇలా ఒక బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైనరు డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేసుకున్నారు. డబ్బులు అయితే అకౌంట్లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్లో పడింది అని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళని అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు అని ఇచ్చామనింది, అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము, 8 మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు. పాపం జరిగిన అన్యాయం ఏంటిదో కూడా ఈ వరంగా చెప్పొస్తలేదు. అసొంటి మనుషులను ఎట్లా మోసం చేయాలనిపిస్తున్నదిరా దొంగ బడివేగల్లారా. ఈ అన్న పేరు తుంటి ఎల్లయ్య, నెల్లూరు జిల్లా మనిషి. ఏదో యాక్సిడెంట్లో తలకాకు దెబ్బలు తాకి దవాఖానలో చేరికైందట. బ్రెయిన్ ఆపరేషన్ కోసం చెన్నై దాకా పోయి ట్రీట్మెంట్ చేయించుకున్నాడట. దానికి 35 లక్షల దాకా ఖర్చు కూడా అయిందట. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేస్తే దానికి 14 లక్షల శాంక్షన్ అయిందట. ఇంకేమున్నది, బెల్లం కాడ ఈగలు ముసురుతాయి కదా, అట్లనే వచ్చిందట తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘం లీడర్ వేణుగోపాల్ అనేటైనే. బ్యాంకులో పైసలు పడ్డాయని చెప్పి తీసుకుపోయి సంతకం పెట్టించుకొని 14 లక్షలల్లా 8 లక్షలు తన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడట. అట్టెట్లా మా బాధలు చూడలేక సర్కారు మాకు ఇచ్చిన పైసలు కదా అవి మీరెందుకు తీసుకున్నారని అడిగితే మాకు కూడా ఖర్చులుంటాయి కదా అని చెప్పిండట. అరే వేణుగోపాల్ గా, నీకు ఖర్చులుంటే ఒళ్ళు వంచి కష్టపడు, సంపాదించుకో, చంద్రాలు సారును అడిగి ఏదన్నా కొలువు పెట్టించుకో, అంతేగాని పేదోళ్ళకి వచ్చే పైసలను అన్యాయంగా అడ్డగోలుగా తీసుకున్నాడేంద్రా. నువ్వు మనిషివేనారా పేదోళ్ళ నోటికాడి ముద్ద తినటానికి? వాళ్ళ ఎంగిలి కూడు మింగేతానికి నీకు సిగ్గుశరం ఎందుకు అనిపిస్తలేదురా? ₹1 కాదు, ₹2 కాదు, 8 లక్షలు ఖర్చుల పేరు మీద తీసుకుంటాడా ఎవడన్నా? ఇక మీ కూటమి సర్కారు పేదోళ్లకు చేస్తున్న న్యాయం ఎక్కడున్నదిరా? ఒకవేళ సర్కారు చేసిన గద్దల తిరిగి వచ్చి తను కొనిపోతున్నారు. మా సర్కార్కే చెడ్డ పేరు వస్తుందనే సోయి కూడా లేకుంటే ఎట్లరా? ఇజ్జత్ లేనోడా, ఇలువ తక్కువడా, బట్టెవాజిగా, బడివేగా, పనికిరాని ఫాల్తు గాని పొట్టు తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన ఏపీ జనాలు.